హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 27, 28 ఈ 2 తేదీలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. అయితే ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్ అప్డేట్లు ఉన్నాయి, వాటన్నింటి గురించి కూడా క్లారిటీగా తెలుసుకుందాం. గైస్, ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అన్అకాడమీ. సో అన్అకాడమీ వాళ్ళు మన తెలుగు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో, ఎవరైతే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీలో పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మంచి కోచింగ్ క్లాసెస్ మంచి ఫ్యాకల్టీతో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఇందులో వచ్చేసి వీళ్ళు అతి త్వరలో మా యొక్క ప్రైజ్ని హైక్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇంతకుముందే మనం చేయాల్సిన పని ఏంటంటే, వీళ్ళు ఒక ఆఫర్ ప్రకటిస్తున్నారు. ఇందులో ఎవరైనా సరే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 నెలలకి సో మీకు ఎక్స్ట్రాగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. అలాగే వీళ్ళు మెగా బంపర్ ఆఫర్ అనేది కూడా ఒకటి ప్రకటించడం జరిగింది. సో మీ 24 మంత్స్కి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 4 నెలల సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీగా వస్తుందని కూడా చెప్తున్నారు. ఈ 2 ఆఫర్లు ప్రజెంట్ సో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఎవరైనా సరే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత మీకు క్లాసెస్ ఎవరు నచ్చాయో దాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే మీరు ఫాలో అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీరు ఆ యొక్క ఎడ్యుకేటర్ని ఫాలో అవ్వచ్చు. ఓకేనా? సో అలాగే మీకు పర్సనల్లీ ఒక సబ్జెక్ట్ మీద మీకు కోర్స్ రావాలనుకుంటే ఇక్కడ ఎన్రోల్ అనే ఆప్షన్ మీద తీసుకోవచ్చు. అంటే చాలామంది మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ అయిన తర్వాత సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత అర్థం కాకపోతే ఇది ప్రాసెస్. అయితే వీళ్ళు ప్రజెంట్ బ్యాచ్ కోర్స్ తీసుకొస్తున్నారండి. బ్యాచ్ కోర్స్ అంటే ఏంటంటే, సో పర్టికులర్గా కొంతమంది క్రియేటర్స్తో పర్టికులర్గా స్పెసిఫైడ్ సబ్జెక్ట్స్ మీద క్లాస్ తీసుకుంటారు. అలాగే సాధన అనే కోర్సు నడుస్తోందండి ప్రజెంట్. ఇది ఒక ప్రాక్టీస్ కోర్సు. సో త్రూ ఎంసీక్యూ అంటే మల్టీ చాయిస్ క్వశ్చన్స్ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ చేయిస్తారు. ఇక్కడ మధ్యలో 4 ఫ్యాకల్టీ ద్వారా ఇది అనేది జరుగుతుందండి. ఆగస్టు 31 నుండి ఇది కంటిన్యూ అవుతుంది 8:30 PM. అలాగే కాంపెన్సివ్ బ్యాచ్ కోర్స్ ఫర్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 అనే పేరుతో, లక్ష్యం అనే పేరుతో తీసుకొచ్చారండి. ఇది 1 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ కాబోతోంది 5 మెంబర్స్ ఫ్యాకల్టీతో. అలాగే నాంది పేరుతో ఫౌండేషన్ కోర్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఫౌండేషన్ కోర్స్ అనమాట. అసలు ఎలా ఉంటుంది ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది, సో అంటే చదువు పరంగా చూసుకున్నట్టయితే దాని మీద వీళ్ళు ఫుల్గా అవగాహన కల్పిస్తారు. ఇది 2 సెప్టెంబర్ నుండి స్టార్ట్ కాబోతుంది. గమ్యం అనే పేరుతో కోర్స్ అని ఏపీ అండ్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి కదా, దాని మీద ఈ 4 ఫ్యాకల్టీస్ మీకు క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది 2 సెప్టెంబర్ నుండి స్టార్ట్ కాబోతుంది. అలాగే వీళ్ళు స్కాలర్షిప్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నారు. సో స్కాలర్షిప్ టెస్ట్లు అంటే ఎలా ఉంటాయంటే, సో ఎవరైనా సరే వీళ్ళు పెట్టే టెస్టుల్లో కానీ మీరు పాస్ అయినట్టయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్స్ ఉంటాయి. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సో 1 మంత్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తారు. సెకండ్, థర్డ్ వచ్చే వాళ్ళకి కొంతమందికి అమెజాన్ వౌచర్స్ ఇస్తారు. కొన్నింటిలో వచ్చేసి మనకి సో పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఇస్తారనమాట సబ్స్క్రిప్షన్లో. సో అయితే ఇలాంటివి మీరు కావాలనుకుంటే ఆగస్టు 29న అంటే ఈ రోజున మనకి 10 AM క్లాస్ ఉంది. సెప్టెంబర్ 4న కూడా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఒక టెస్ట్ ఉంది. ఇందులో పార్టిసిపేట్ చేస్తే మీకు ఇవి ఫ్రీగా వస్తాయి సబ్స్క్రిప్షన్స్. అలాగే స్పెషల్ క్లాస్ మ్యారథాన్. అయితే ఇందులో మీరు పార్టిసిపేట్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో మన కోడ్ ఉంటుంది, అక్కడ నుండి క్లిక్ చేసి ట్రై చేయండి. అలాగే స్పెషల్ క్లాస్ మ్యారథాన్స్ అనేవి కూడా ట్రై చేస్తున్నారు. అలాగే ఇక్కడ నాంది మారథాన్ అండ్ పాలిటీ సిరీస్, ఎంసీక్యూ మారథాన్ సిరీస్ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2కి ఇవన్నీ కూడా మనకి సీనియర్ ఫ్యాకల్టీ ద్వారా క్లాస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళు మాత్రం మస్ట్గా జాయిన్ అవ్వండి. సో ఓకేనా? అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చూడండి 1,400 రూపాయలండి నెలకి. అదే మీరు మన కోడ్ EDU Tech10 అనేది వాడితే 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఇవ్వడం జరిగింది. సో ఒకటి విషయం చెప్తున్నాను, ఇది మీకు నచ్చితేనే చేయండి. ఓకేనా? ఇందులో మీకు నచ్చితే జాయిన్ అవ్వండి, లేదంటే అది వేరే విషయం. ఓకేనా? నచ్చితేనే. సో ఒకసారి చూద్దాం ఎలా ఉందో, ట్రై చేద్దాం, బాగుంటే జాయిన్ అవుదాం అనుకునే వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. చూడండి గైస్, మన ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల టాప్ టీబీ భాగస్వామ్య బోర్డు చైర్మన్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు అంటే మన్సుఖ్ మాండవీయ అండి. చూడండి, మన్సుఖ్ మాండవీయ వచ్చేసి మన దేశానికి ఆరోగ్య మంత్రి అండి. ఇంతకుముందు వచ్చేసి మనకి హర్షవర్ధన్ గారు ఉండేవారు. సో అతని బాధ్యతలు, ఆ మంత్రి బాధ్యతలు ఇప్పుడు వచ్చేసి మన్సుఖ్ మాండవీయ గారు తీసుకున్నారు. కాబట్టి
సో ఇప్పుడు ఏదైతే టీబీ స్టాప్ టీబీ భాగస్వామ్య బోర్డు ఏదైతే ఉందో ఈ బోర్డుకి అప్పటికి ఎవరైతే మన దేశానికి ఆరోగ్య మంత్రిగా ఉంటారో అతనికే ఈ బాధ్యతలు ఉంటాయి. కాబట్టి సో లేటెస్ట్గా మన్సుఖ్ మాండవ్య గారు దీని యొక్క బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగిందండి. అయితే ఇది 2030 నాటికి టీబీని అంతం చేయాలనే ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ లక్ష్యాన్ని సాధించడంలో ప్రపంచ ప్రయత్నాలకు మద్దతు ఇస్తుందన్నమాట ఈ స్టాప్ టీబీ భాగస్వామ్య బోర్డు అనేది. సో ఇది మన ఇండియా ఏర్పాటు చేసుకుంది. ఐక్యరాజ్య సమితిలో భారతదేశం శాశ్వత మిషన్ స్టాప్ టీబీ అనేది. ఈ స్టాప్ టీబీ భాగస్వామ్యం అనేది ఐక్యరాజ్య సమితి హోస్ట్ చేసిన భాగస్వామ్య కార్యక్రమం. ఇది క్షయవ్యాధి వ్యతిరేకంగా పోరాడడానికి ఏర్పాటు చేశారండి. సో దాన్ని ఎలా ఆపాలి అనే దాని మీద ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు కానీ కొత్త కార్యక్రమాలు కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి మార్గదర్శకాలు జారీ చేస్తూ ఉంటుంది. అలాగే సెకండ్ వన్, మహిళల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్యాన్ని ప్రారంభించింది అంటే మహారాష్ట్ర అండి. సో ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల భర్తలను కోల్పోయిన ఎవరైతే మహిళలు ఉంటారో సో వాళ్ళ కోసము మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ మిషన్ వాత్సల్య అనే దాన్ని స్టార్ట్ చేసింది. మిషన్ వాత్సల్య అనేది గ్రామీణ ప్రాంతాల నుండి పేద మహిళలకు దాదాపు సో స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న మొత్తం 8 సర్వీసెస్ని అలాగే పథకాలని ప్రయోజనాలని వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో మిషన్ వాత్సల్యం స్టార్ట్ చేశారు. మిషన్ వాత్సల్యం ఏం చేస్తుందంటే ఇలా ఎవరైతే కోవిడ్ వల్ల చనిపోయిన భర్తలు ఉంటారో అలా వితంతువులైన మహిళలు ఉంటారో వాళ్ళని సో వెలికి తీసి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇప్పుడు చెప్పిన ఈ 18 ప్రయోజనాలు పథకాలు సేవలు అన్నీ కూడా అందించబడతాయి, వాళ్ళకి ప్రోత్సహిస్తారు. తర్వాత థర్డ్ వన్ అండి, ఇండియన్ ఫుట్బాల్ కోచెస్ అసోసియేషన్ గౌరవ చైర్మన్ ఎవరు? సో రీసెంట్గా అపాయింట్ అయ్యారనమాట. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆదిత్య ఠాక్రే, మహారాష్ట్ర మంత్రి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సో ఎవరైతే మహారాష్ట్ర సీఎం ఉన్నారో ఉద్ధవ్ ఠాక్రే గారి యొక్క కొడుకు ఆదిత్య ఠాక్రే, అతను అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ కోచెస్ చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. సో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఠాక్రే ముంబై ఫుట్బాల్ అసోసియేషన్కి కూడా నాయకత్వం వహించారు. ఇప్పటికి అతనికి ఆల్ ఇండియా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత ఫోర్త్ వన్, ఈఏఎస్సి సంస్కరణల సూచిక అవార్డు మొదటి విజేత ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. రీసెంట్గా ఈఏఎస్సి 3.0 అవార్డులను కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు రిలీజ్ చేశారు. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. దీనికి బెస్ట్ ఈజ్ సంస్కరణల సూచి అవార్డుని అయితే ఇవ్వడం జరిగింది. సో బ్యాంక్ ఆఫ్ బరోడా సెకండ్ ప్లేస్లో ఉంది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి థర్డ్ ప్లేస్లో నిలవడం జరిగిందండి. సో బేస్ లైన్ పనితీరు నుండి ఉత్తమ మెరుగుదల కొరకు ఇండియన్ బ్యాంక్ అవార్డు గెలుచుకుంది. ఓకే, అంటే ఇండియన్ బ్యాంక్ వచ్చేసి బేస్ లైన్ పనితీరు నుండి ఉత్తమ పెరుగుదలకు సో తన అవార్డు అయితే గెలుచుకుంది. అయితే ఈఏఎస్ఈ అంటే ఎన్హాన్స్డ్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్సలెన్స్, అంటే సో ప్రజలకి కొంచెం సులభతరంగా ఈజీగా అందుబాటులో సో సర్వీసెస్ని ఇవ్వడంలో సో ఉత్తమ పనితీరు కనబరిచిన బ్యాంకులు అనమాట. స్టేట్ బ్యాంక్ కావచ్చు, తర్వాత వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, ఇవన్నీ కూడా. తర్వాత ఫిఫ్త్ వన్, యాక్సిలరేటింగ్ ఇండియా 7 years ఆఫ్ మోడీ గవర్నమెంట్ పుస్తక రచయిత ఎవరు? సో కేజే ఆల్ఫోన్స్. ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోదీ మాజీ కేంద్ర మంత్రి అయిన శ్రీ కేజే ఆల్ఫోన్స్ వారు రాసిన యాక్సిలరేటింగ్ ఇండియా 7 years ఆఫ్ మోదీ గవర్నమెంట్ అనే పుస్తకాన్ని రిలీజ్ చేశారు. అది శ్రీ నరేంద్ర మోదీ గారు అందుకోవడం జరిగింది. ఈ పుస్తకంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు తన 7 సంవత్సరాల పరిపాలనలో తీసుకొచ్చిన మార్పులు సంస్కరణల గురించి పుస్తకంలో ప్రస్తావించారు. అండ్ అతని లీడర్షిప్ ఎలాంటిదనే దాని మీద ఒక క్లారిటీగా ఆ పుస్తకంలో రాయడం జరిగింది. నెక్స్ట్ సిక్స్త్ వన్, మహిళా వ్యవస్థాపక వేదిక WEP NXT నీతి ఆయోగ్ ఏ కంపెనీ భాగస్వామ్యంతో ప్రారంభించింది ఈ WEP NXT అనేదాన్ని? ఆన్సర్ చూసినట్టయితే సిస్కో. ఓకే, సో సిస్కో అనేది మన ఇండియాలో ప్రజెంట్ ఒక ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు తయారు చేసే సంస్థ. సో ఇది సిస్కో కంపెనీతో నీతి ఆయోగ్ మన ఇండియాలో మహిళా వ్యవస్థాపకతను పెంపొందించడం కోసం WEP NXT అనే పేరుతో మహిళా ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్ అంటే WEP అంటే సో విమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే ఒక స్టేజ్ని స్టార్ట్ చేసింది. ఇది మన ఇండియాలో ఉన్న అంతరాలను తగ్గించి మహిళలకు కొత్త అవకాశాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఓకే, సిస్కో అండ్ నీతి ఆయోగ్ కలిసి. తర్వాత సెవెంత్ వన్, మాల్దీవులలో గ్రేటర్ మేల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్, దీన్ని GMCP అంటారు.
దీనికోసం నిధుల కోసం లైన్ ఆఫ్ క్రెడిట్ ఎల్ఓసిగా భారతదేశం ఎంత మొత్తాన్ని ఆమోదించింది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి $400 మిలియన్ అండి. మన ఇండియా మాల్దీవుల ప్రభుత్వం కలిసి మాల్దీవుల ప్రభుత్వానికి సరిహద్దు ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసం మెగా గ్రేటర్ మెయిల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం కోసం మన ఇండియన్ గవర్నమెంట్ $400 మిలియన్ క్రెడిట్ని సమకూరుస్తోంది. మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న భారతీయ నిర్మాణ మరియు ఇంజనీరింగ్ సంస్థ AFCONS ద్వారా ఈ ప్రాజెక్ట్ని అక్కడ ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు అనమాట. అంటే సరిహద్దు ప్రాంతాలను అభివృద్ధి చేయడం. మాల్దీవులకి మన దేశానికి యొక్క రవాణా సదుపాయాన్ని మెరుగుపరచడం కోసం. ఓకే, తర్వాత 8th వన్, తెలంగాణ హైకోర్టు నూతన ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే జస్టిస్ MS రామచంద్రరావు. రీసెంట్గా ఉన్న ప్రధాన న్యాయమూర్తి సిమ్లా గారు, జస్టిస్ ఎమా కోహ్లీ గారు సుప్రీంకోర్టుకి మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారండి. కాబట్టి ఇప్పుడు ఆ పోస్ట్ ఖాళీగా ఉంటుంది కదా, మళ్ళీ ప్రభుత్వము పర్మనెంట్ చీఫ్ జస్టిస్ నియమించే వరకు కూడా తెలంగాణ హైకోర్టుకి ఇన్ఛార్జ్ అంటే టెంపరీ చీఫ్ జస్టిస్గా MS రామచంద్రరావుని నియమించారండి. ఇంతకుముందు CJ గారు హిమా కోహ్లీ గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులు అవడంతో హైకోర్టులో ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో అత్యంత సీనియర్ అయిన జస్టిస్ MS రామచంద్రరావుకి బాధ్యతలు ఇచ్చారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. నెక్స్ట్ 9th వన్, పేపర్ లీకుకు సంబంధించిన నేరాలకు 10 సంవత్సరాల వరకు జైలు శిక్షను ప్రతిపాదించే బిల్లును ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి హర్యానా అండి. హర్యానా గవర్నమెంట్ వాళ్ళ అసెంబ్లీలో ఎవరైనా ఎగ్జామ్ పేపర్లు ఉంటాయి కదా, అది ఏదైనా సరే ఏ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, అలాగే నార్మల్ ఎడ్యుకేషన్ ఇయర్లీ ఎగ్జామ్స్ కావచ్చు, వాటికి సంబంధించిన ఏమైనా పేపర్ లీక్ ఎవరైనా చేశారనుకోండి, అలా చేసిన వాళ్ళకి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలు ఉన్నట్లుగా ఒక బిల్లుని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లు పేరు హర్యానా పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లు. అది కూడా అన్యాయ మార్గాల నివారణ బిల్లు 2021 తీసుకొచ్చారు. ఎవరైనా సరే పరీక్ష అథారిటీతో కుట్రకు పాల్పడితే లేదా అన్యాయమైన మార్గాల్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తే చట్టంలో ఏవైనా నిబంధనలు ఉల్లంఘించినా 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు 10 లక్షల తగ్గకుండా జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. నెక్స్ట్ 10, ఏ రాష్ట్రము లేదా యూటీ కార్బందర్ అనే ఒక పథకాన్ని ప్రారంభించింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. కార్బందర్ అనే పథకం అనేది జమ్మూ కాశ్మీర్లో కళలు అంటే చేనేత కార్మికులు కావచ్చు, చేతివృత్తులు గారు కావచ్చు, హస్తకళలు కావచ్చు, ఇలాంటి వాటిని ప్రోత్సహించడానికి ప్రారంభించిన పథకం అనమాట ఇది. హస్తకళల డైరెక్టరేట్ అలాగే చేనేత కాశ్మీర్ అండ్ జమ్మూ ద్వారా ఈ పథకం అమలు చేయబడుతుంది. ఈ పథకం నుంచి సామర్థ్యం కలిగిన ఉన్న చేతి పనులను పెంపొందిస్తారు. అలాగే క్షీణిస్తున్న చేతి పనులు కూడా ఈ పథకం ద్వారా ప్రోత్సహిస్తారు. అంటే అట్టడిగిపోతున్న చేనేతల వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళ వ్యాపార పరంగా వాళ్ళని డెవలప్ చేస్తారనమాట ఈ కార్బందర్ అనే ఒక పథకంతో. కార్కందర్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా పథకం ద్వారా. నెక్స్ట్ 11, ఇటీవల కోస్ట్ గార్డ్ పెట్రోల్ నౌక అయిన విగ్రహాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే శ్రీ రాజ్నాథ్ సింగ్ అండి. శ్రీ రాజ్నాథ్ సింగ్ వచ్చేసి మన దేశానికి రక్షణ మంత్రి. ఈయన ఆగస్టు 28, 2021లో చెన్నైలో ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్ సిరీస్లోని 7వదైన ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ దాని పేరు విగ్రహ, దీన్ని ప్రారంభించారు. ఆపరేషన్లో అండ్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కోస్ట్ గార్డ్ రీజనల్ విశాఖపట్నం వాళ్ళు దీన్ని అక్కడ ఈ కోస్ట్ గార్డ్ దగ్గర దీన్ని ప్రారంభించడం జరిగింది. మన స్వదేశంగా తయారైందనమాట విగ్రహ. ఆల్రెడీ విగ్రహ గురించి నేను మన పేపర్ అనాలిసిస్లో చెప్పాను, ఎవరైనా చూడొచ్చు. నెక్స్ట్ 12, వస్త్ర మంత్రిత్వ శాఖ శరీర కొలతల ఆధారంగా భారతీయ సైజ్ చార్టులను ఇండియా సైజ్ అభివృద్ధి చేయడానికి ఏ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ న్యూఢిల్లీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ భాగస్వామ్యంతో టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో భారతీయ జనాభా యొక్క శరీర కొలతల ఆధారంగా భారతీయ సైజు చార్టులను అభివృద్ధి చేయడానికి ఇండియా సైజ్ అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసిందండి. ఇప్పుడు మన ఇండియాలో మనం డ్రెస్సులు వేసుకుంటాం కదా, కామన్గా మన ఇండియాలో ఏ డ్రెస్ సైజులు వాడుతున్నారు అనేది తెలుసుకొని డ్రెస్సులు తయారు చేసే కంపెనీలను సులభతరం చేయడం, అలాగే డ్రెస్సులు మనకి ఏ కొలత సరిపోద్ది అనే దాని మీద మనకు క్లారిటీ రావడం కోసం మన ఇండియన్ గవర్నమెంట్ ఇండియా సైజ్ అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసిందండి. ఓకే, తర్వాత 13, దేశ్కే మెంటార్స్ కార్యక్రమానికి ఢిల్లీ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమించింది? దేశ్కే మెంటార్స్.
సోను సూద్ అండి. సో పాఠశాల విద్యార్థుల కోసం ఢిల్లీ గవర్నమెంట్ దేశ్ కే మెంటర్ అనే ఒక కార్యక్రమాన్ని నటుడు సోను సూద్ అంబాసిడర్గా ఉంటూ ప్రారంభించిందండి. ఈ చొరవ అంటే ఈ కార్యక్రమం వివిధ డొమైన్ల నుండి అనుభవజ్ఞులైన వ్యక్తుల ఆవర్తన పరస్పర చర్యల ద్వారా అధ్యయనాలు, కెరీర్ అలాగే వృత్తిపై ప్రభుత్వ పాఠశాలలో చేరిన 9-12 తరగతి విద్యార్థులకు మార్గదర్శకత్వం చేయడం, మార్గదర్శక బృందాలను ప్రోత్సహిస్తారని సోను సూద్ గారు అని ఆ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు అనౌన్స్ చేశారు. సో పీపుల్లో 9-12 తరగతి చదువుతున్న విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తారనమాట దేశ్ కే మెంటర్ అనే పేరుతో. అంటే సో వాళ్ళని సో ఎలా అంటే వాళ్ళ యొక్క కెరీర్ గైడెన్స్ ఇవ్వడంలో అండి. సో మనం తర్వాత మీరు నెక్స్ట్ లెవెల్ ఏంటి, సో మన నెక్స్ట్ కెరీర్ ఏంటి, జాబ్ పరంగా మనం ఏమేం చేయాలనే దాని మీద అవగాహన కల్పిస్తారు అక్కడ. తర్వాత 14 పారా ఒలింపిక్స్లో ఫైనల్కి చేరిన తొలి భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే భవానీ బెన్ పటేల్ అండి. సో టోక్యో పారా ఒలింపిక్స్లో భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవానీ బెన్ పటేల్ గారు. సో ఫస్ట్ టైం పారా ఒలింపిక్స్లో ఫైనల్కి చేరిన ఫస్ట్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అనమాట. శనివారం జరిగిన సెమీఫైనల్లో చైనా ప్యాడ్లర్ మియోవో జాంగ్పే 3-2 తేడాతో విజయం సాధించింది. వరల్డ్ నెంబర్ 3 ప్లేయర్ అయిన జాంగన్ 7-11, 11-7, 11-4 అండ్ 9-11, 11-8 స్కోర్తో సో ఆమె గెలిచింది. దీంతో ఫైనల్కి చేరిన తొలి భారత టీటీ ప్లేయర్గా రికార్డు సృష్టించడం జరిగింది. ఓకే, తరువాత 15 సో బార్సిలోనా ఓపెన్ చెస్ టైటిల్ 2021 విజేత ఎవరు? ఆన్సర్ చూస్తున్నట్టయితే ఎస్పి సేతురామన్ అండి, మన ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ఎస్పి సేతురామన్ బార్సిలోనాలో జరిగిన ఓపెన్ చెస్ టైటిల్ 2021 టైటిల్ గెలుచుకున్నాడు. రష్యాకు చెందిన డానిల్ యుఫా కూడా 7.5 పాయింట్లు సాధించడంతో విజేతను తేల్చేందుకు ట్రై బ్రేక్ నిర్వహించారు. ఈ ట్రై బ్రేక్లో మన గ్రాండ్ మాస్టర్ ఎస్పి సీతారాం గారు గెలవడంతో ఈ యొక్క బార్సిలోనా ఓపెన్ చెస్ టైటిల్ 2021 గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ 16 పుదుచ్చేరి 16వ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ చూసుకున్నట్టయితే పి రాజవేలు పుదుచ్చేరి 15వ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన వ్యక్తి. 4 సార్లు శాసనసభ్యుడిగా అంటే ఎమ్మెల్యేగా ఉన్న పి రాజవేలు 15వ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యారు. స్పీకర్ ఆర్ సెల్వం డిప్యూటీ స్పీకర్గా నెట్టపాకం అనే నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ రాజవేలును నియమిస్తూ ఆయన ప్రకటించారండి సెల్వం గారు. 1990లో బహూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మొదటిగా అసెంబ్లీకి ఎన్నికైన మిస్టర్ రాజవేలు ఎంబలం నియోజకవర్గానికి కూడా ప్రాతినిధ్యం వహించాడు. అంటే ఇప్పటికీ ఆయన 3 నియోజకవర్గాల నుండి పనిచేశారనమాట. ఇప్పుడు లాస్ట్గా నెట్టపాకం అనే ఒక నియోజకవర్గం నుండి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యారు ఆ యొక్క శాసనసభకు. తర్వాత 17 సిబిఐ మాజీ డైరెక్టర్ ఉమాశంకర్ మిశ్రా కన్నుమూశారు. అతను ఏ రాష్ట్ర కేడర్ నుండి అత్యున్నత పదవిలో పనిచేసిన ఏకైక వ్యక్తి? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఒడిశా అండి. సో ఒడిశా నుండి సిబిఐ ఓకేనా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి డైరెక్టర్గా పనిచేసిన ఏకైక ఐపీఎస్. ఓకే, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మాజీ డైరెక్టర్ ఉమాశంకర్ మిశ్రా గురువారం ఢిల్లీలో చనిపోయారండి. 1968 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐపీఎస్ ఆఫీసర్. ఒడిశా నుండి సిబిఐ అత్యున్నత పదవిలో ఉన్న ఏకైక వ్యక్తి అయిన అండ్ మిశ్రా డిసెంబర్ 6, 2003 ప్రధాన దర్యాప్తు సంస్థ అంటే సిబిఐకి డైరెక్టర్గా నియమితులయ్యారండి. సో తర్వాత రిటైర్ అయిన తర్వాత హెల్త్ ఇష్యూ ద్వారా చనిపోవడం జరిగింది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ఏఏఎన్ఎస్ ఇంటర్నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందిన మొదటి భారతీయుడు ఎవరు? చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే డాక్టర్ బికే మిశ్రా. ఏఏఎన్ఎస్ ఇంటర్నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందిన మొదటి భారతీయుడు డాక్టర్ బికే మిశ్రా. ఓర్నండాలో జరిగిన ఏఎన్ఎస్ వార్షిక శాస్త్రీయ సమావేశం 2021 సందర్భంగా వర్చువల్ వేడుకలో అతనికి ఏఏఎన్ఎస్ గౌరవాన్ని అందుకున్నారనమాట. ఇలా ఈ టైప్ ఆఫ్ అవార్డు అందుకున్న మొదటి ఇండియన్ డాక్టర్ కూడా బీకే మిశ్రా. అయితే ఇతను ముంబైకి చెందిన న్యూరో సర్జన్ మిశ్రా గారు. ఏఏఎన్ఎస్ అంటే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూరోలాజికల్ సర్జన్స్. అంటే న్యూరోలాజికల్ సర్జన్స్కి ఒక అసోసియేషన్ ఉందన్నమాట ఈ డాక్టర్స్కి. ఆ అసోసియేషన్ నుండి అవార్డు అందుకున్నాడు అతను. సో ఏఎన్ఎస్ అనేది ప్రపంచంలో అత్యున్నత నాడీ శాస్త్ర వైద్యుల సంస్థ ఇది. ఓకే, తర్వాత 19 భారతదేశంలో అతి పిన్న వయస్కురాలైన వాణిజ్య పైలట్ ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే మైత్రి పటేల్. గుజరాత్ రాష్ట్రానికి చెందిన మైత్రి పటేల్ దేశంలో అతి పిన్న వయస్కురాలైన వాణిజ్య పైలట్గా నిలిచింది. అంటే సో కమర్షియల్ పైలట్ని నడిపిన
మొ అతి పిన్న వయస్కురాలు అనమాట ఈ మైత్రి పటేల్. 19 ఏళ్ల మైత్రి పటేల్ అమెరికా నుంచి పైలట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ పొందిన ఉమెన్ కూడా. అతి చిన్న వయస్కురాలు కలిగిన కమర్షియల్ పైలట్తో పాటు అతి పిన్న వయస్కురాలైన అమెరికా పైలట్ శిక్షణ పొందిన వ్యక్తి. ఓకే, తరువాత 20, ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే అజయ్ కుమార్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీన్ని మనం ఆర్బీఐ అని పిలుస్తాము, ఇది మన ఇండియాకి సెంట్రల్ బ్యాంకు. దీనికి అజయ్ కుమార్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమానికి ముందు ఆయన న్యూఢిల్లీలో ఆర్బీఐ రీజనల్ ఆఫీస్కి డైరెక్టర్గా ఉండేవారు. అజయ్ కుమార్ గారు కరెన్సీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, ఫారెన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ అండ్ క్యాంపస్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. సెంట్రల్ బ్యాంక్లో అజయ్ కుమార్కు 3 దశాబ్దాల ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత 21, భారతదేశంలో ఏ బ్యాంకు కేబిఎల్ ఫాస్టాగ్ని ప్రారంభించింది? కర్ణాటక బ్యాంక్ అండి. సో కర్ణాటక బ్యాంకు మొన్న కేబిఎల్ ఫాస్టాగ్ని స్టార్ట్ చేసింది. కేబిఎల్ ఫాస్టాగ్ని ప్రొవైడ్ చేయడం కోసం ఎన్పిసి అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకొని, అలాగే ఫాస్టాగ్ ప్రాసెస్తో కలిసి కేబిఎల్ ఫాస్టాగ్ని తీసుకొచ్చింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, మనం ఇండియాలో ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా సరే, సో మనము ఈ యొక్క ఏదైతే కేబిఎల్ ఫాస్టాగ్ అనే ఒక ప్రత్యేకమైన కార్డ్ రీఛార్జ్ ప్రాసెస్ ఉందో, సో దీన్ని ఇండియాలో ఎక్కడైనా సరే రీఛార్జ్ చేసుకొని మనము టోల్ దగ్గర వెయిట్ చేయకుండా డైరెక్ట్గా మనము పే చేసేయచ్చు. సో దీన్ని సులభతరం చేయడం కోసం కర్ణాటక బ్యాంక్ వచ్చేసి ఆ బ్యాంక్ ఎవరైతే ఖాతాదారులు ఉంటారో వాళ్ళ కోసం కేబిఎల్ ఫాస్టాగ్ అనే దాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా ఆ బ్యాంక్ ఖాతాదారులు ఎవరైనా ఉంటే ఫాస్టాగ్ పేమెంట్ని చెల్లించడం ఈజీ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా. తర్వాత 22, హెచ్ఎస్బిసి ఇండియా నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే హితేంద్ర దవే. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హితేంద్ర దవేను హెచ్ఎస్బిసి ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా 3 years కాలానికి నియమించిందండి. హితేంద్ర దవే హెచ్ఎస్బిసి గ్రూప్లో జనరల్ మేనేజర్ అండ్ హెచ్ఎస్బిసి యొక్క ఆసియా పసిఫిక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారండి. హితేంద్ర దవే గతంలో హెచ్ఎస్బిసి ఇండియా గ్లోబల్ బ్యాంకింగ్ అండ్ మార్కెట్ హెడ్గా పనిచేశారు. ఇప్పుడు అతనికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్గా బాధ్యతలు ఇచ్చారు. సో హెచ్ఎస్బిసి అనే బ్యాంక్ అనేది మన ఇండియాలో ఒక ప్రైవేట్ కార్పొరేట్ బ్యాంక్ అనమాట. ఈ బ్యాంక్ ఇంటర్నేషనల్ బ్యాంకు. ఇందులో ఇండియాకి ఇతను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. తర్వాత 23, భారతదేశంలో జాతీయ విద్యా విధానం, దీన్ని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని పిలుస్తారు. దీన్ని అమలు చేసిన 2వ రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ అండి. ఫస్ట్ స్టేట్ వచ్చేసి మనకి కర్ణాటక. సో కర్ణాటక తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఆ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ఉత్తర్వులు ఇచ్చిన సెకండ్ స్టేట్ వచ్చేసి మధ్యప్రదేశ్. సో ఈ మధ్యప్రదేశ్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో కర్ణాటక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆగస్టు 23 అమలు చేసింది. దేశంలో అలా చేసిన ఫస్ట్ కంట్రీ కర్ణాటక, సెకండ్ మధ్యప్రదేశ్. జూలై 29 కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 పాఠశాల మరియు ఉన్నత విద్యా వ్యవస్థల్లో చాలా ఇంపార్టెంట్ అయిన చేంజెస్ని తీసుకొచ్చి దీన్ని తీసుకురావడం జరిగింది. చాలా మంచిది. నెక్స్ట్ 24, కింద వాటిలో పబ్జీ మరియు ఫ్రీ ఫైర్ వంటి ఇంటర్నెట్ గేమ్లో నిషేధించిన దేశం ఇది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్ అండి. బంగ్లాదేశ్ టెలికాం రెగ్యులేటరీ కమిషన్ బీటీఆర్సీ పబ్జీ మరియు ఫ్రీ ఫైర్ వంటి ఇంటర్నెట్ గేమ్లను నిషేధించాలని ఆ యొక్క టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ డిఓటీకి ఆదేశించింది. ఇంటర్నెట్లో ప్రమాదకరమైన మరియు హానికరమైన యాప్లు, సాఫ్ట్వేర్లను 3 నెలల పాటు మూసివేయాలని బంగ్లాదేశ్ హైకోర్టు ఇచ్చిన సూచనలు అనుసరించింది. టిక్టాక్, బింగో లైవ్ అండ్ లైకే వంటి ఇతర హానికరమైన యాప్లను కూడా మూసివేసే ప్రాసెస్ అయితే నడుస్తుంది. ప్రజెంట్ పబ్జీ అలాగే టిక్టాక్లను అయితే నిలిపివేయాలని అక్కడ ఆదేశాలు వచ్చాయండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 25, ప్రముఖ హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ పేరుతో ఏ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తోంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్ అండి. బీరెట్లో క్రీడా విశ్వవిద్యాలయానికి ప్రముఖ హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ పేరును పెట్టనున్నట్లుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు అనౌన్స్ చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2 క్రీడలను అంటే లైక్ రెజ్లింగ్ అండ్ మరొకటి అంటే రెజ్లింగ్ని అలాగే ఇంకొక క్రీడని దత్తత తీసుకున్నట్లుగా ప్రకటించిందండి. సో అయితే అది ఏంటనేది ఇంకా ప్రకటించలేదు. ఏదో ఒక దాన్ని ఎంచుకుంటామని చెప్పారు. దాని మీద ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. సో వీటికి ప్రమోషన్కి అలాగే ఆర్థిక సాయం చేస్తుంది. మీరట్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మిస్తున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం దీనికి మేజర్ ధ్యాన్ చంద్ అనే పేరు పెట్టబోతోంది. అండ్ దీనిని దీనిని వచ్చేసి
మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు దీనికి పునాది రాయి వేయడం జరిగింది. ఓకే, తర్వాత 26 నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ నూతన మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే ప్రమోద్ కుమార్ మొహర్దా. ఒడిశా కేడర్కి చెందిన 1997 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రమోద్ కుమార్ మెహర్దా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, దీన్ని NFSM అంటాము, దీనిలో మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈ యొక్క నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అనేది వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ శాఖ కింద పనిచేస్తుంది. అతను సెక్రటరీ, వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక బోర్డు పదవికి కూడా సేవలు అందిస్తారు సెక్రటరీగా. ఇంతకుముందు మొహర్దా గవర్నర్ కార్యదర్శిగా అలాగే ఒడిశా ప్రభుత్వంలో ఆరోగ్య కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత 27 ఇటీవల ప్రతిష్టాత్మక బిజు పట్నాయక్ స్పోర్ట్స్ అవార్డు అందుకున్నది ఎవరు? అమిత్ రోహిదాస్. భారత పురుషుల హాకీ టీం డిఫెండర్ అలాగే ట్రాక్ ఫిక్లర్ అమిత్ రోహిదాస్కు ఒడిశా గవర్నమెంట్ స్పోర్ట్స్ గేమ్స్లో అత్యున్నత ప్రదర్శన కోసం ఇచ్చే ప్రతిష్టాత్మక బిజు పట్నాయక్ స్పోర్ట్స్ అవార్డును అయితే ఇచ్చింది. ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్లో రోహిదాస్ భారతదేశం తరపున బ్యాక్ లైన్లోను పీసీ డిఫెండింగ్లోనూ చాలా కీ రోల్ పోషించాడు అనమాట. సో దానికి గాను అతనికి ఈ యొక్క బిజు పట్నాయక్ స్పోర్ట్స్ అవార్డుని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ శిబా ప్రసాద్ కూడా కోచ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని అయితే ఇచ్చింది ఒడిశా గవర్నమెంట్. నెక్స్ట్ 28 4వసారి నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డును అందుకున్న స్టీల్ ప్లాంట్ ఏది? ఆన్సర్ చూసుకున్నట్టయితే విశాఖ స్టీల్ ప్లాంట్ అండి. సో ఇదొక PSU పబ్లిక్ సెక్టార్ యూనిట్ అనమాట, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి చెందిన సంస్థ. ఇప్పుడు దీన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో అదే హాట్ టాపిక్. విశాఖ స్టీల్ ప్లాంట్ 3 అవార్డులను గెలుచుకుంది. సో నేషనల్ ఎనర్జీ లీడర్ అండ్ ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియంట్ అండ్ ఎక్సలెంట్ ఎఫిషియంట్ యూనిట్ అవార్డులను స్టీల్ ప్లాంట్ గెలుచుకుంది. వరుసగా 4వసారి నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డును విశాఖ స్టీల్ ప్లాంట్ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ 29 ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో ఉన్న సినిమా థియేటర్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ చూసుకున్నట్లయితే లెహ్ అండి. సో లెహ్ అనేది లడఖ్కి ఒక రాజధాని లాంటిది. సో మొబైల్ డిజిటల్ మూవీ థియేటర్ కంపెనీ లడఖ్లోని గాలితో కూడిన థియేటర్ను ఏర్పాటు చేసింది. ఇదే ప్రపంచంలో అత్యధిక ఎత్తులో ఉన్న మూవీ థియేటర్ అంట. ఈ థియేటర్ 11,562 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే దీన్ని ఎక్కడ పెడితే మనం అక్కడ తీసుకొని వెళ్ళి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 30 ఏ రాష్ట్రంలోని మొదటి ఆయుష్ విశ్వవిద్యాలయానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు శంకుస్థాపన చేశారు అంటే ఉత్తరప్రదేశ్. సో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఉత్తరప్రదేశ్ 3వ రోజు పర్యటనలో గోరఖ్పూర్ రాష్ట్రంలోని మొదటి ఆయుష్ విశ్వవిద్యాలయమైన మహాయోగి గురు గోరఖ్నాథ్ ఆయుష్ విశ్వవిద్యాలయానికి యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. సాంప్రదాయ భారతీయ వైద్య పద్ధతులను ప్రోత్సహించడానికి సెంట్రల్ గవర్నమెంట్ 2014లో ప్రత్యేక ఆయుష్ మంత్రిత్వ శాఖను తీసుకొచ్చింది. అలాగే 2017లో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైన ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు వచ్చేసి ఏకంగా ఆయుష్ యూనివర్సిటీని ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ చేయబోతున్నారు. దీన్ని సో మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు శంకుస్థాపన చేశారు. ఓకే, ఇదిగా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తే మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా అందిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.